హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వెనీ బ్లాగ్ అండి. మా పిల్లల్ని తీసుకొని ఫీల్డ్ ట్రిప్కి వచ్చేసామన్నమాట. ఇది ఎక్కడో కాదండి, శిల్పారామం అనమాట. ఇక్కడ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చూసే. దానిలో ఇనుముతోనే గొడ్డలి, నాగలి, పార ఇలాంటివి వస్తువులని తయారు చేసేవాళ్ళు కదా. దాన్ని ఫైర్ అంటే మంట పెట్టి పొగ్గులతో మంటలో ఇనుమును కాల్చి వాటికి రూపం ఇస్తారు. అంటే పారలాగా గొడ్డలిలాగా అలా తీసుకొచ్చి వాళ్ళని తయారు చేసి వాటిపై కమ్మరి పని వాళ్ళు లేకపోతే మనకి ఎలాంటి పనిముట్లు తయారు కావు. ఎలా తయారు చేసేవాళ్ళంటే ఇలా ఇలా మంట పెట్టి అందులో ఈజీగా కాల్చాలి. కాల్స్తేనే ఇనుము అనేది బెండ్ అవుతుంది. బెండ్ అవుతే ఇలాంటి పనిముట్లు అవుతాయి, అంటే వెపన్స్. So they used to struggle more with this previously. Understood? మన కాలంలో ముందు అమ్మమ్మ తాతల కాలంలో ఇలా కుక్ చేసేవాళ్ళు. గ్యాస్ లేదు, సిలిండర్ లేదు, ఏది లేదు. సో దే యూస్ టు కుక్ ఆన్ పాట్స్. ఆ పాట్ లోపల అన్నం వండేవాళ్ళు, పప్పు వండేవాళ్ళు. విలేజెస్ లైక్ దిస్ యు అబ్జర్వ్ నో మెనీ చిల్డ్రన్ విల్ గో టు విలేజ్ నో యు అబ్జర్వ్ దిస్. You observe? Yes, what they are doing? ముగ్గేస్తుంది. కల్లాపి వెళ్ళి ముగ్గేసుకొని వెళ్ళి మార్నింగ్ అంటే ముందు పచ్చిగా శిల్పారామంలో ప్రతి విజువల్స్ చాలా బాగా అనిపించాయండి. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళకు ఒక అవగాహన వస్తుందన్నమాట. ఏషియన్స్ కాలంలో ఎలా ఉండేటోళ్ళు, ఎలా వ్యవసాయం చేసేటోళ్ళు, నాగరికతను ఎలా వంట చేసుకునేటోళ్ళు, ఒక కట్టెల పొయ్యితో వంట చేసుకునేటోళ్ళు కదా అప్పట్లో. సో అదంతా ఒక కత్తులు ఎలా చేసేటోళ్ళు, అవన్నీ ఒక విజువల్స్ చాలా బాగా అనిపించినాయి అనమాట. ఫెస్టివల్స్ ఎలా జరుపుకునేటోళ్ళు, సంక్రాంతి ఫెస్టివల్ గిట్లా అవన్నీ మంచిగా చూపించారనమాట. అలా కాదండి, కథకళి, క్లాసికల్, భరతనాట్యం ఇలాంటి పోస్టర్స్ కూడా చాలా మంచిగా పెట్టారనమాట. ఇంకా అలా బోనాల జాతర ఎలా జరుపుకునేటో అంత ఒక తెలుగు పరిచయం అంతా ఇంకా అలాగే ఉందన్నమాట. అప్పట్లో మనము గింజలు గిట్లా కుండలు దాపెట్టుకునేది కదా, అలాగే మనము చాత ఎలా చేసేటోళ్ళు, అక్కడ నాగరికతను ఎలా చేసేటోళ్ళు అంతా చాలా వివరంగా చాలా చక్కగా ఉందన్నమాట. ఈ వీడియో నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.